పేటీఎంకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ తరఫున టోల్ రుసుము వసూలు చేసే ఫాస్టాగ్ జారీని నిలిపివేశారు. అధికృత బ్యాంకు జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. దీంతో వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే ఫాస్టాగ్లో డబ్బులు రీఛార్జ్ చేసుకున్న వాళ్ల పరిస్థితి ఏంటని కొందరిలో సందేహాలొస్తున్నాయి. దీనికి తోడు పేటీఎం కస్టమర్ కేర్ సర్వీసులు పనిచేయకపోవడంతో వాహనదారుల్లో కంగారు పెరిగిపోతోంది. పేటీఎంకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ తరఫున టోల్ రుసుము వసూలు చేసే ఫాస్టాగ్ జారీని నిలిపివేశారు. అధికృత బ్యాంకు జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. దీంతో వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే ఫాస్టాగ్లో డబ్బులు రీఛార్జ్ చేసుకున్న వాళ్ల పరిస్థితి ఏంటని కొందరిలో సందేహాలు వస్తున్నాయి. దీనికి తోడు పేటీఎం కస్టమర్ కేర్ సర్వీసులు కూడా పనిచేయకపోవడంతో వాహనదారుల్లో కంగారు పెరిగిపోతోంది. రైట్గా ఎన్హెచ్ఏఐ తరఫున టోల్ రుసుం వసూలు చేసే ఫాస్టాగ్ జారీని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. రైట్ పవన్, చెప్పండి, ఈ ఫాస్టాగ్ ద్వారానే టోల్ రుసుమునైతే ప్రతి ఒక్కరు చెల్లిస్తూ వస్తుంటారు, కానీ ఇప్పుడు దీన్నే నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా కొంతమంది ఆల్రెడీ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటనే గందరగోళంలో ప్రయాణికులంతా ఉన్నారు. అసలు ఏం జరిగింది పవన్? కేవలం పేటీఎం నుంచి రీఛార్జ్ చేసుకునే పద్ధతిని మాత్రమే, దానిపైన మాత్రమే ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఫాస్టాగ్ని జారీ చేసేందుకు చాలా బ్యాంకులకు అటు అధికృత లైసెన్స్ వాటిలన్నిటికీ కూడా ఉంది. చాలా బ్యాంకులు, దాదాపుగా 32కు పైగా బ్యాంకులు ఈ ఫాస్టాగ్ని జారీ చేస్తుంటాయి. కానీ పేటీఎంకు కూడా అది ఆ అధికారం ఉండేది. కానీ ఇకపైన పేటీఎం లిస్ట్ నుంచి ఏదైతే ఫాస్టాగ్లు జారీ చేసే లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్లుగా ఎన్హెచ్ఏఐ పేర్కొంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఐహెచ్ఎంసిఎల్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తాము సూచించిన ఇతర బ్యాంకుల నుంచే ఇకపైన ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవడం, ఫాస్టాగ్ కొనుగోలు చేసుకోవడం చేయాలంటూ సూచించింది. అయితే ఇప్పటికే అటు పేటీఎం ద్వారా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు అయితే తీసుకున్నట్లుగా అటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది పేటీఎం ద్వారా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకొని ఉంటారు. ఆ ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకున్న డబ్బులు అయిపోయేంత వరకు కూడా అది వాడుకోవచ్చు అంటూ ఎన్హెచ్ఏఐ చెప్తూ ఉంది. అట్లనే ఇకపైన ఫిబ్రవరి 29 వరకు వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరి 29 తర్వాత మాత్రం ఎవరు ఆ పేటీఎం ద్వారా ఎటువంటి లావాదేవీలు జరపడానికి లేదు ఫాస్టాగ్కు సంబంధించి అనే ఆంక్షలను విధించింది. దాదాపుగా 32 బ్యాంకులు మనం చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అన్ని ప్రముఖ బ్యాంకులన్నీ కూడా అన్నిటికీ ఇటు జారీ చేసే అధికృతం లైసెన్సులు వీటిలన్నింటికీ కలిగి ఉన్నాయి. ఇప్పటిదాకా పేటీఎం కూడా ఉంది. కానీ ఇటీవల వరుసగా పేటీఎం పైన రకరకాల ఆంక్షలను ఆర్బీఐ విధిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్హెచ్ఏఐ తీసుకున్న నిర్ణయం అటు పేటీఎంకు ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. కానీ మొట్టమొదటిగా వచ్చిన యూపీఐ పేమెంట్ సంస్థ అటు పీపీబీఎల్ కావడంతో ఎక్కువ మంది కస్టమర్లు అటు పేటీఎం ద్వారానే రీఛార్జ్ చేసుకోవడం, ఇతరత్ర లావాదేవీలు నిర్వహించడం చేస్తారు. దాంతో కస్టమర్లలో కొంత గందరగోళ వాతావరణం నెలకొనున్న మాట వాస్తవం. కానీ అటు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఎవరైతే ఫాస్టాగ్ను రీఛార్జ్ చేసుకున్నారో వాళ్ళందరూ యథాతథంగా వాడుకోవచ్చు. ఫిబ్రవరి 29 తర్వాత మాత్రమే వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లో డిపాజిట్లు, టాపప్లు స్వీకరించొద్దని ఇప్పటికే అటు పేటీఎం లిమిటెడ్ను ఆర్బీఐ ఆదేశించింది. ఆయా ఖాతాల్లో ఇప్పుడు దాకా ఉన్న గడువును వినియోగించుకోవచ్చు. ఫాస్టాగుల్లో
డబ్బులు బ్యాలెన్స్ ఉన్నంత వరకు కూడా వినియోగించుకునే అవకాశాన్ని అయితే కస్టమర్లకు కల్పించింది. కాబట్టి కస్టమర్లు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా అటు పేటీఎం కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా అటు రీఛార్జ్ చేసుకోవాలి, ఫాస్టాగ్ని రీఛార్జ్ చేసుకోవాలంటూ అటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 770 టోల్ కేంద్రాలు ఉన్నాయి. ఆ టోల్ కేంద్రాలలో లక్షల సంఖ్యలో పేటీఎం యూజర్లు ఉంటారు. వాళ్ళందరికీ కూడా కొంత షాకింగ్ న్యూస్గానే చెప్పాలి. అటు పేటీఎంకి సంస్థకి షాకింగ్ న్యూసే, ఇటు పేటీఎం వినియోగదారులకు కూడా షాకింగ్ న్యూసే. కానీ వాళ్ళకి రకరకాల వెసులుబాటులు కల్పించింది. ఎవరు ఇబ్బంది పడకండి, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఫిబ్రవరి 29 వరకు కూడా దానికి గడువు ఇచ్చారు. ఈ లోపే ఆ డిపాజిట్లు ఏమన్నా ఉంటే వాటిలన్నింటినీ వెనక్కి తీసుకోండి. ఆ తర్వాత డిపాజిట్ చేయడం కానీ, ఫాస్టాగ్లు కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ కూడా చేయొద్దంటూ ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో ఇప్పుడు అటు ఎన్హెచ్ఏతో పాటు ఐహెచ్ఎంసీఎల్ తీసుకున్న నిర్ణయం పేటీఎంకి ఒక షాకింగ్ న్యూస్గానే చెప్పాల్సి ఉంటుంది రేఖ. రైట్ పవన్, అయితే ఈ టోల్ గేట్కు సంబంధించి ఫాస్టాగ్ జారీని అయితే నిలిపివేశారు. ఈ అధికృత బ్యాంకు జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించడం అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారానే జరిగిందా? ఖచ్చితంగా ఇప్పటికే ఆర్బీఐ రకరకాల ఆంక్షలను పేటీఎం పైన విధిస్తూ వస్తుంది. ఒక్క నంబర్ పైనే 100కు పైగా ఖాతాల నిర్వహణ, ఇట్లాంటి ఆర్థిక అవకతవకలకు పేటీఎం పాల్పడుతుందంటూ దానిపైన ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉంటుంది. దానికి వెంటనే ఇటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, అట్లనే ఐహెచ్ఎంసీఎల్ కూడా వెంటనే అధికృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎంని తొలగించారు. వేరే బ్యాంకులను మాత్రం యథాతథంగా అట్లానే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కావచ్చు, అట్లాంటి కొన్ని బ్యాంక్స్ అన్నీ కూడా అవి కూడా అటు యూపీఐ పేమెంట్లతోనే అవన్నీ కూడా నడుస్తాయి. కానీ వాటి నుంచి కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న పీపీబీఎల్ని మాత్రమే అటు తొలగించారు. మొత్తం మీద ఈ నిర్ణయం కొంత అటు షాకింగ్ పేటీఎం సంస్థకి, అటు పేటీఎం వినియోగదారులకు కూడా షాకింగ్ న్యూస్గానే చెప్పాలి. కానీ కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా కొంతవరకు గడువు ఇచ్చింది. అందులో ఉన్న ఫాస్టాగ్లో ఉన్న డబ్బు పూర్తయ్యే వరకు వాళ్ళు యథావిధిగా ఫాస్టాగ్లు వాడుకోవచ్చు. కానీ తర్వాత మాత్రం రీఛార్జ్ చేసుకోవడానికి వీల్లేదు. రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఏదైతే జాబితాను ఇప్పుడు ఎన్హెచ్ఏ విడుదల చేసిందో బ్యాంకుల జాబితాను, ఆయా బ్యాంకుల్లో మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలంటూ ఎన్హెచ్ఏ విజ్ఞప్తి చేస్తోంది. పవన్, అయితే 29 అంటే ఫిబ్రవరి 29 వరకు అయితే వాళ్ళు గడువు ఇచ్చారు. ఒకవేళ అప్పటికి కూడా ఫాస్టాగ్లో ఒకవేళ బ్యాలెన్స్ ఉన్నట్లయితే దాన్ని మళ్ళీ మనము అకౌంట్కి ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి 29 వరకు యథాతథంగా ఎటువంటి లావాదేవీలైనా కొనసాగించవచ్చు. ఫిబ్రవరి 29 తర్వాత మాత్రం ఎటువంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేదు. అప్పటిదాకా డిపాజిట్లు, పేటీఎంలో డిపాజిట్లు ఉన్నా, మరో రకంగా ఏమైనా లావాదేవీలు ఉన్నా కానీ వెంటనే వాటినన్నింటినీ యథావిధిగా ఉంచుకోవచ్చు. ఆ పేమెంట్ అటున్న డిపాజిట్లను వెనక్కి తీసుకోవచ్చు. ఫాస్టాగ్లో ఉన్న డబ్బుల్ని కూడా మామూలుగా మనం టోల్గేట్లలో ఫాస్టాగ్ను వినియోగించుకోవచ్చు. కానీ ఫిబ్రవరి 29 తర్వాత మాత్రం అటు ఫాస్టాగ్లను పేటీఎం ద్వారా అటు అప్డేట్ చేసుకోవడానికి కానీ దానిలో డబ్బులు వేసుకోవడానికి కానీ వెసులుబాటు ఉండదు అంటూ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అటు నేషనల్ హైవే అథారిటీ సూచించిన ఒక 32 బ్యాంకుల జాబితాని విడుదల చేసింది. ఆ బ్యాంకుల ద్వారానే ఫాస్టాగ్ని అప్డేట్ అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుందంటూ చెప్పింది. కానీ ఫాస్టాగ్లో ఒకవేళ కనుక డబ్బులు మిగిలి ఉంటే అవి అయిపోయే వరకు కూడా, చివరి రూపాయి అయిపోయే వరకు కూడా అవి టోల్గేట్లలో వాటిని వినియోగించుకునే వెసులుబాటునైతే కల్పించింది రేఖ. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.